మరి ఏఏఎఫ్బికి సంబంధించి జోజిరెడ్డి అన్న ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పక్షాన మా పార్టీ జాగృతి పార్టీ రెండు కలిసి ఉద్యమ సంస్థ జాగృతి ఈ రెండు కలిసి కూడా పోటీ చేస్తే ఇంతమందిని గెలిపించడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు చాలా విషయాలు జాగృతి అధ్యక్షురాలుగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది బీజేపీ. ఈ బీజేపీ పార్టీ కరీంనగర్, నిజామాబాద్ రెండిట్లలో కార్పొరేషన్స్లో ముందడుగేస్తుంది. చాలా సవాళ్ళు విసిరారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, కానీ బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలే. కరీంనగర్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని పరిస్థితుల్లో మా పార్టీలో గెలిచిన వాళ్ళకి కండవ కప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారని, మీది పార్టీలే కాదని, విఘ్నత లేదని అన్ని రకాలుగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ రాత్రిపూట వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించి నయా భయాన్ అన్ని ఒప్పందాలు చేసుకొని ఒకరికి కండువ కప్పడం జరిగింది బెదిరించి. అంటే రాజకీయ విలువలు ఎక్కడున్నాయనేది మనం గమనించాల్సిన అవసరం. బీజేపీ పార్టీ అనేది బీజేపీ అనేది లేదనేది నా ఉద్దేశం. ఈరోజు మోడీ, అమిత్ షా పార్టీ మాత్రమే ఉంది. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ విస్మరించి ఇవాళ రాజకీయంగా వాళ్ళు పూర్తిగా ఫాల్ డౌన్ అయిపోయినారు. ఇవాళ బండి సంజయ్ గారు చేసింది ఒక్కటి కూడా గెలవలే. హుజరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వెమ్లవాడ ఆయన పరిధిలో ఉన్న దాంట్లో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేని పరిస్థితుల్లో 30 వచ్చినాయని చెప్పేసి మిగతా పార్టీలను తీసుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది కొన్ని అనుమానాలు. జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు కలిసే పనిచేస్తున్నాయి, చేయబోతున్నాయి. అంతేకాదు ఈరోజు చాలామంది మీడియా వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఒక ఇష్యూలో, అది వడ్డపల్లిలో జరిగిన విషయం కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. జాగృతి అనే ఉద్యమకారుల సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా ఏది గెలిచినా ఇద్దరం గెలిచినట్టే, ఈ రెండు కూడా కలిపి గెలిచినట్టే తప్ప ఇంకొకటి కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే చాలామంది నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఇండిపెండెంట్స్ అంట వాళ్ళు. ఆయన పుట్టకముందు, బీజేపీ అనే పార్టీ పుట్టకముందు 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇండిపెండెంట్ కాబట్టి మేము తీసుకున్నామని ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన. ఒక రాజకీయ పార్టీయా లేకపోతే కాదనేది కూడా ఆయనకు తెలియనప్పుడు మేమేం చేసే పరిస్థితి లేదు. సో ఆయనది విఘ్నతగా వదిలేస్తున్నా. ఈరోజు చేతగాని బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కరీంనగర్లో కూడా ఓడిపోయినట్టే. ఆ 30 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిండో ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ మీద, మేము కనుక తెలంగాణలో ఖర్చు పెట్టినట్టయితే ఇంకో 100-150 గెలిచేవాళ్ళం. మేము రూపాయి ఇవ్వకుండా, డబ్బులతో వ్యవహారం కాదు, సుభాషిజం అనేది తీసుకెళ్ళండి, మీరు నచ్చితేనే రండి పార్టీలోకి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలోనే ఇచ్చినాం తప్ప డబ్బులతోటో ఇంకోటితో చేయదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలు మా సిద్ధాంతానికి విరుద్ధం. అదేవిధంగా జాగృతి కానీ ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సుభాషిజంని ముందటికి తీసుకురావాలా, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కలిసి పోటీ చేసినాం, కలిసే ఉన్నాం. మీడియా వాళ్ళు దయచేసి ఒక్కటి ఇష్యూడ్ పట్టుకొని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం, జాగృతి ఉద్యమకారుల సంస్థ, ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి మా సపోర్టు 100% మేము సపోర్ట్ ఇచ్చినాం, మా బీఫామ్ ఇచ్చినాం, మేము ఇద్దరం కలిసి గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మాట, ఒక సెకండ్, 2 మినిట్ మే ఖతం అయ్యేది. ఇక్కడ ఒక మాట, ఏ పార్టీలో ఎవరు అభ్యర్థులుగా ఉన్నా ఏం చేసినా ఈ మొత్తం ఎలక్షన్ ద్వారా నాకు అనిపించింది మాత్రం ఒకటే, గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రం రేపటి తెలంగాణకు నాయకత్వం వహించేవాళ్ళు, పట్టణాలలో వారి యొక్క పట్టణాల అభివృద్ధికి తోడ్పడేవాళ్ళు. కాబట్టి దయచేసి గెలిచిన తర్వాత పట్టించుకోండి గల్లీలను,
మొరిలలను పట్టించుకోండి, లైట్లను పట్టించుకోండి, ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి. ఆ పార్టీల మాయల పడి మీరు ప్రజాసేవ మరొకండి. ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు కూడా అప్పీల్ చేయడం జరిగింది. యువమిత్రులు మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే మున్సిపాలిటీస్ కానీ, రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మంచి ఎంట్రీ మీకు. పాలిటిక్స్ అంటే ఏంది, ఒక ఫామ్ నింపడం దగ్గర నుంచి మొదలు పెడితే పోటీ చేస్తే ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, ఎవరు ఎన్ని రకాలుగా డిమాండ్స్ ముందట పెడతారు అనే విషయం తెలిస్తేనే పాలిటిక్స్లో రాటు తేలొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మళ్ళొకసారి నేను యువమిత్రులు కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మా కోల్బెల్ట్ ఏరియాలో మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గారిని మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం. ఉత్తర తెలంగాణలో సిపిఐ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, ఎక్కడ రాలేదు. బీజేపీ గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్లు వచ్చిన గోదావరి ఖనికి ఎవరు బండి సంజయ్ గారు, కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒకే ఒక సీటు గెలిచిండ్రు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ ముగ్గురం కలిసి 34 పోటీ చేసినాం, 6 గెలిచినాం. 8లో 2, 3, 5 తోటి ఓడిపోయినాం. బీఆర్ఎస్ అంత పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి వచ్చింది, 50-60కి నిలబడ్డరు, కేవలం 13 గెలిచిండ్రు. అయితే కోల్బెల్ట్లో వరకు మంచిర్యాలలో కూడా కోల్బెట్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ కలిసి గెలిచినాం. ఇక ఏటీసీ వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం, ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం. బెల్లంపల్లి ఏరియా బీఆర్ఎస్ వాళ్ళతో సంసారం, మళ్ళీ కొత్తగూడెంలో కాంగ్రెస్ వాళ్ళతో సంసారం. ఇక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళతోటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంతైనరు. రాబోయే రోజుల్లో కోల్బెట్లో, గతంలో కూడా కోల్బెట్లో కార్మికుల కొరకు పనిచేసే వాళ్ళ పక్షాన కార్మికులు ఉంటారు. కవిత గారు చేసిన కృషి మా కార్మికులు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకే ఒకటి దాని మీద అవుట్ సోర్సింగ్ పెరిగిపోయింది. జెన్కో ట్రాన్స్కోలో 34,000 మందిని కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేశారు. అది కార్మికులు చూస్తున్నారు. అక్కడ 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 150,000 మంది పనిచేయాలి. నాశనం చేసిండ్రు. ఒక బాయి రాలే, ఒక బొగ్గు బాయి రాలే, ఒక అపాయింట్మెంట్ రాలే. 60,000 మంది ఉన్న కార్మికులు వాళ్ళు గెలిచినప్పుడు 60,000 ఉంటే 40,000 అయినరు. కనుక కోల్బెల్ట్ 100% ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి, హెచ్ఎంఎస్ కలిపి ప్రభుత్వంలో వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్, ఇది చిన్న టెస్ట్ చేసినాం, టెస్ట్లో సక్సెస్ఫుల్ అయినామనేది తెలియపరుస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ నైనీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు. నైనీ ప్రాజెక్ట్ ఏం కొట్లాట లేదు, కాంట్రాక్టర్ల కొట్లాట. లొటపెట పెద్దలకు నక్కలు ఆశపడ్డట్టు అటు బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు, అటు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు, ఇటు బీజేపీ కాంట్రాక్ట్ కలిసి చేసి దాని మీద కూడా మేము మేడం గారి ఆదేశంతో అక్కడ పోతున్నాం. అక్కడ కంపెనీ కార్మికులతో చేయాలని, కంపెనీ కార్మికులతో, పర్మనెంట్ కార్మికులతో పని చేయించాలనే డిమాండ్ తోటి మేము ముందుకు పోతున్నాం. సింగరేణిని కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ కలిసి జెండా లేపుతాం తెలంగాణలో అన్నది మా అభిప్రాయం. అన్న చెప్పాలనుకున్నది ఒక పాయింట్ ఏంటంటే రామగుండంలో అదే రామగుండంలో మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు బోలే నిన్న రాత్రి గుండాలాగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ గుండాయిజం, రౌడీ షీటర్లాగా పనిచేస్తున్నారు. గెలిచిన గంటకే మా వాళ్ళ నలుగురిని తీసుకుపోయి కనవాలేసి ఫోటోలు దిగిన తప్ప వాళ్ళు ఎవరు పోలే. మళ్ళీ మనం అందరం మాట్లాడుతున్నాం, అది విప్ కూడా జారీ చేయాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళు భయపడి మళ్ళీ పొద్దున నాకు అన్న వాడు బెదిరిస్తే, వాడు ఎమ్మెల్యే కదా, ఇక్కడ ఉన్నాడు కదా, వాడు బెదిరిస్తే, ఇదేం వర్డ్స్ అన్నారు. నేను అనే మాటలు కాదు, అది వాళ్ళు అన్న మాట. మేము ఎటు పోలేదు, మీతోటే ఉంటాం, మీతోటే ఉన్నామని చెప్పడం జరిగింది. కనుక గుండాయిజం, దాదాగిరి కోల్బెల్ట్ ఏరియా నడవది. 1-2 నిమిషాలకే, దాని తర్వాత మళ్ళీ మనతోటి ఉంటారనేది మీకు తెలియపరుస్తున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎలక్షన్ ప్రొసీజర్స్ కౌంటింగ్ రిపీటెడ్గా మళ్ళీ చేయించడం. మంచిర్యాల్లో ఒక 2-3 చోట్ల ముందు ఏఎఫ్బి వాళ్ళు గెలిచినారని చెప్పి ప్రకటన వచ్చిన తర్వాత కూడా లేదు మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి 5 ఓట్లు తక్కువ ఉన్నాయి, 2 ఓట్లు తక్కువ ఉన్నాయని మళ్ళీ కాంగ్రెస్ పక్షాన చేసిండ్రు. కరీంనగర్లో కూడా అట్లే చేసిండ్రు, గోదావరి కన్నులు అట్లే చేసిండ్రు. అంటే చాలా చోట్ల అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడడం కూడా ప్రజల దృష్టిలో ఉండాలని చెప్తా ఉన్నాం. బట్ ఎనీవే అన్నీ జరిగి 18th తర్వాత చైర్మన్లు అన్నీ ఎన్నికవుతారు. అల్టిమేట్గా నేను మళ్ళీ కోరేది ఒకటే, గెలిచింది ప్రజలే, గెలిపించుకున్నటువంటి అభ్యర్థుల్ని పని వేయించుకోవాల్సింది కూడా దయచేసి ప్రజలే అని తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జాగృతి.
हमारा सपोर्ट एक नारायणपेट में ज़रूरत पड़ रहा ना उन्होंने, क्योंकि दोनों आधा आधा जीते, हमारे एक कैंडिडेट जीते, तो उनको वो लोकल वालों पे छोड़ दिया ना। लोकल जो पार्टी को सपोर्ट करना चाहते, लोकल लीडरशिप वहाँ सपोर्ट करते, और बाकी जहाँ हम लोग जीते वहाँ पे एक फुल म्यूनसिपैलिटी जीते, वो सारे लोगों को डरा के कांग्रेस वाले लेके गए। देखेंगे कैसे होता, 18 तारीख तक क्या होता देखेंगे। और हर जगह जहाँ 4, 5, 3, 2 जीते, जहाँ ज़रूरत पड़ी हमारे लोकल टीम्स वो डिसीजन लेते, हम यूनिवर्सल डिसीजन नहीं लेते, क्योंकि ये पूरा फ्रैक्चर्ड मैंडेट है। पूरे तेलंगाना में आधा अधूरा मैंडेट दिया जनता ने, तो क्योंकि उनको किसी भी पार्टी के ऊपर भरपूर भरोसा नहीं है, ये बात तो पता चल रहा है। तो हम भी यही बोलना चाहते हैं आवाम से कि आने वाले दिनों में तेलंगाना जागृति, ऑल इंडिया फॉरवर्ड ब्लॉक, HMS, हम सब लोग मिलके एक नया दौर शुरू करेंगे, एक नए तरीके के सियासत इस स्टेट में दिखाएंगे। हमें जैसा आपने इस इलेक्शन में खड़ा किया, मजबूत किया, आगे चल के भी आपका सपोर्ट हम मांगते हैं। थैंक यू। जय तेलंगाना। అంటే అంతకుముందు కాంగ్రెస్ ఆపోజిషన్లో ఉన్నప్పటి ఓట్లతో కంపేర్ చేసుకొని కేటీఆర్ గారు ఆ మాట చెప్తా ఉన్నారు. అప్పుడైతే వాళ్ళకి 5% కూడా రాలే, మాకు ఇప్పుడు కనీసం 16 మున్సిపాలిటీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే, అంతకుముందు బీఆర్ఎస్కు ఉన్న సీట్లతో పోల్చుకొని చూస్తే ఇది ఎంత పర్సెంట్ పడిపోయినట్టు. 90% ఉన్నటువంటి వాళ్ళు 16 మున్సిపాలిటీస్లోకి వచ్చిరంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ప్రజల ప్రేమ ఎట్లా కోల్పోయినారు? సరే, ఎంతో కొంత అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ మొత్తం మీరు బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఎ ప్రతిపక్షంగా మీరు ఒకసారి ఆలోచించి చూస్తే, రాష్ట్ర నాయకులు అన్ని చోట్లకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు మా నిజామాబాద్ ఉంది, నేను కంప్లీట్గా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి ఉన్నా. మన జాగృతి వాళ్ళు పోటీ చేసిన కాడ అక్కడో ఇక్కడో తృణమో పనమో వాళ్ళకు మేము మాట సాయంగా నిలబడ్డం, కానీ మిగతా మేము హ్యాండ్స్ ఆఫ్ అని చూసినాం అన్ని చోట్ల. మీరు తెలుసు, మేము ఎక్కడ ప్రచారం చేయలేదు. అక్కడ కనీసం చూస్తే కోఆర్డినేషన్ కానీ, స్టేట్ లీడర్షిప్ మాట్లాడడం కానీ ఏది కానీ లేదంటే లిటరలీ నిన్న మొన్నటిదాకా పనిచేసిన క్యాడర్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనబడింది. అందుకే రిజల్ట్ వన్ సైడెడ్గా కాంగ్రెస్కి పోయింది. నార్దర్న్ తెలంగాణలో బీజేపీకి ఫేవర్గా రిజల్ట్ వచ్చేటట్టుగా డిజైన్ జరిగింది అని నాకు ముందు నుండి అనుమానాలు ఉంటే, నేను ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తం చేస్తా ఉన్నా. అందుకే అన్నా నేను బీఆర్ఎస్ బీజేపీ యొక్క కాంబినేషన్కి ఇది తొలిమెట్టులా కనబడుతుందని అందుకే అన్నాను తప్ప ఊరికే అనలేదు. సో మీరు అనలైజ్ చేసి చూసినట్టయితే కంప్లీట్గా వదిలేసిండ్రు. అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ బాధ్యత తీసుకొని పనిచేసారు? అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వారు కేటీఆర్ గారు కానీ ఎన్ని చోట్లకు పర్యటన చేసి ఎక్కడెక్కడ ప్రచారం చేసారు? అంటే యు ఆర్ అ బిగ్ పార్టీ కదా, మెయిన్ పొలిటికల్ ఆపోజిషన్. అన్ని పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ఎక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పినా కూడా చెల్లుబాటు అయింది. అందుకే వారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వారు ఎక్కడ పనిచేశారు? మహిళలకు 2500 ఇవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పెన్షన్లు పెంచుతామన్నారు, అది పెంచలేదు. దాని మీద ఎక్కడ పోరాటం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షం? ఆ విషయం ప్రజల్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.